ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక భాగం చొప్పున శివపురాణం తెలుసుకుందాం. జలాలు ఉద్భవించాయి. ఆ జలాలపై విష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకున్నారు. విష్ణుమూర్తి నాభి నుంచి ఒక అందమైన తామర పువ్వు వెలిసింది. ఆ పువ్వు నుంచే బ్రహ్మదేవుడు పుట్టారు. తనను ఎవరు సృష్టించారో తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు తపస్సు చేశారు. తర్వాత ఈ లోకాన్ని సృష్టించే బాధ్యత ఆయనకు లభించింది. కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. ఇద్దరూ తామే గొప్పవారని భావించారు. ఆ వాదనతో లోకాలు వణికిపోయాయి. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక మహాజ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. దానికి ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో కనిపించలేదు. దాని అడుగు భాగం తెలుసుకోవడానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి వెళ్లారు. దానిపై భాగం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగిరారు. ఎంత వెతికినా ఆ జ్యోతి స్తంభానికి ఆది అంతం కనిపించలేదు. విష్ణుమూర్తి తిరిగి వచ్చి నాకు అంతు దొరకలేదు అని నిజం చెప్పారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం నేను చివర వరకు వెళ్ళాను అని అబద్ధం చెప్పారు. అప్పుడు ఆ జ్యోతి నుంచి శివయ్య ప్రత్యక్షమయ్యారు. నిజం చెప్పిన విష్ణువును ఆశీర్వదించారు. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి శిక్ష విధించారు. చివరి మాట దీనివల్ల అందరికీ తెలిసింది. శివయ్యకు పుట్టుక చావులేవు. ఆయన అనంత స్వరూపుడు. మనందరినీ కాపాడే పరమశివుని మహిమాపారమైనది. శివోహం.